టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను. సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం.